టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఒక రేంజ్లో ఫైర్ అయ్యాడు. మెల్బోర్న్ టెస్ట్లో పంత్ అవుట్ అయిన విధానంతో గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్టూపిడ్లా అవుట్ అయ్యావంటూ మండిపడ్డాడు. ఒక చెత్త షాట్ అంటూ తిట్టిపోశాడు. గవాస్కర్ ఈ రేంజ్లో కోప్పడ్డం ఇదే తొలిసారి కావచ్చు. నిజానికి ఈ మ్యాచ్లో పంత్ అవుట్ ఒక విధంగా జట్టును కష్టాల్లోకి నెట్టింది. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో బాధ్యతగా ఆడి ఆదుకోవాల్సిన పంత్ ర్యాంప్ షాట్ ఆడి వికెట్ పాడేసుకున్నాడు. వింత వింత షాట్స్ ఆడి పరుగులు రాబట్టడం అనేది అతని శైలి అయినప్పటికీ బాక్సింగ్ డే టెస్ట్లో పంత్ అవుట్ అయిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక రకంగా అత్యుత్సాహంతోనే వికెట్ సమర్పించుకున్నాడు. 6వ ఓవర్లో బోలాండ్ వేసిన బంతిని స్కూప్ షాట్ ఆడబోయిన పంత్ థర్డ్ మ్యాన్ దిశగా ఉన్న నాథన్ లయన్కు క్యాచ్ ఇచ్చాడు. స్కూప్ షాట్ ఆడడం పంత్కు అలవాటే, కానీ అంతకుముందు బాల్ కూడా ఇలాంటి షాటే ఆడబోయి మిస్ అయ్యాడు. మళ్ళీ అదే తరహా షాట్ ఆడే ప్రయత్నం చేయడం కొంపముంచింది. బంత్ ఎడ్జ్ తీసుకుని డీప్ థర్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్న లయన్ చేతుల్లో పడింది. అప్పటికి టీమిండియాకు ఇంకా ఫాలో ఆన్ గండం ఎదురు చూస్తోంది. ఇవేమీ ఆలోచించని పంత్ అనవసరంగా వికెట్ పాడేసుకున్నాడు. పంత్ ఇలాంటి షాట్లు ఆడతాడని తెలిసే ఆసీస్ ఫీల్డింగ్ సెటప్ను చాలా తెలివిగా ప్లాన్ చేసింది. చివరికి అదే ట్రాప్లో చిక్కిన పంత్ అందరినీ ఆగ్రహానికి గురిచేశాడు. పంత్ వికెట్పై సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్టూపిడ్ స్టూపిడ్ స్టూపిడ్, ఇది మూర్ఖత్వం కాదు, అంతకు మించి అంటూ తీవ్ర వ్యాఖ్యలతో మండిపడ్డాడు. అక్కడ ఫీల్డింగ్ సెటప్ చూసి అలాంటి షాట్ ఆడావంటే నిన్ను ఏమనాలో అర్థం కావడం లేదంటూ ఫైర్ అయ్యాడు. ఇది నీ న్యాచురల్ గేమ్ కాదంటూ విమర్శించాడు. అటు మరో కమెంటేటర్ హర్ష బోగ్లే సైతం పంత్ వికెట్పై అసహనం వ్యక్తం చేశాడు. నిజానికి ఈ సిరీస్లో పంత్ ప్రదర్శన స్థాయికి తగినట్లుగా లేదు. గత టూర్లో తన సంచలన బ్యాటింగ్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అందించిన ఈ యువ వికెట్ కీపర్ ఈసారి మాత్రం నిరాశపరిచాడు. పైగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి రీతిలో అవుట్ అవ్వడం మరిన్ని విమర్శలు ఎదుర్కొంటున్నాడు.